వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒక నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గాలు ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే వాయు మార్గాలు కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటైన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణకే తలమానికం. కానీ కోట్లాది మంది జనాభా ఉన్న తెలంగాణలో కేవలం హైదరాబాద్లో మాత్రమే కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల మిగతా జిల్లాల ప్రజలు విమానం ఎక్కాలంటే వందలాది కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ రావాల్సిందే. కానీ ఈ కష్టాలకు త్వరలోనే చెక్ పడబోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలను సైతం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్పోర్ట్లను నిర్మించే ఫైల్స్ ను ప్రభుత్వం దుమ్ము దులిపింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతుల ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసింది. అసలు ఈ 3 ఎయిర్పోర్ట్లు ఏ జిల్లాలో రాబోతున్నాయి? వీటి నిర్మాణం పూర్తయ్యే ఆయా జిల్లాల్లో వ్యాపార, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో రాబోయే భారీ మార్పులేంటో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి కొత్త రెక్కలు రాబోతున్నాయి. 3 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ విమానాశ్రయాలు కొలువుదీరనున్నాయి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రాబోయే నెలలోనే శంకుస్థాపన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందించనుంది. ఎయిర్పోర్ట్ల విస్తరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పర్యాటకం ఊపందుకుంటుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక కొత్త దిశానిర్దేశం. మామునూరు ఎయిర్పోర్ట్ కు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 205 కోట్ల రూపాయలను కేటాయించింది. రానున్న 2 నుండి 2.5 సంవత్సరాల్లో ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 2500 మీటర్ల రన్వేతో ఎయిర్ బస్ A320 వంటి పెద్ద విమానాలను కూడా ఇక్కడ నిలిపేలా డిజైన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం విషయానికి వస్తే ఇది సివిల్, మిలిటరీ అవసరాల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేయబడుతోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పౌర విమాన టెర్మినల్ ను నిర్మిస్తోంది. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు ఏడాదిలోపు పూర్తి చేసి ఎయిర్ బస్ సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం ఇదివరకే ప్రకటించారు. ఇది ఉత్తర తెలంగాణ రవాణా స్వరూపాన్ని సమూలంగా మార్చనుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం కూడా స్థలాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపారు. ఈ 3 విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం ఏవియేషన్ రంగంలో దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును పొందడం ఖచ్చితంగా ఖాయం. ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ కు ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో నిర్మించారు. స్వాతంత్రానికి పూర్వం ఇది అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా సేవలందించింది. ఇప్పుడు తిరిగి దానిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీని ద్వారా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణం వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. నిర్మాణ రంగంలో, లాజిస్టిక్స్ లో, హాస్పిటాలిటీ రంగంలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఒక ఊతమవుతుంది. కొత్త పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు పెరగడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. అంతేకాదు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కూడా ఈ విమానాశ్రయాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంత గిరిజనులకు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ నుండి క్లియరెన్స్ లభించింది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే సిద్ధమైంది. దీని ఆధారంగా తదుపరి పనులు ప్రారంభమవుతాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో రక్షణ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్టుకు స్థలాల పరిశీలన నివేదికను కేంద్రానికి పంపినందున త్వరలో దానిపై కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ 3 ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వస్తే కేవలం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంపై ఆధారపడకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు విమాన ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది, ఖర్చులను కూడా ఆదా చేస్తుంది.
ఈ విమానాశ్రయాల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏవియేషన్ హబ్ గా మారే అవకాశం ఉంది. శిక్షణ కేంద్రాలు, కార్గో సేవలు వంటివి కూడా ఈ కొత్త విమానాశ్రయాలలో అందుబాటులోకి రానున్నాయి. ఆదిలాబాద్ లో నిర్మించనున్న విమానాశ్రయం ట్రైనింగ్ సెంటర్ తో పాటు పౌర విమాన సేవలను అందిస్తుంది. ఇది యువతకు ఏవియేషన్ రంగంలో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఉన్న మల్టీపర్పస్ ఎయిర్పోర్ట్ల మాదిరిగానే ఆదిలాబాద్ కూడా సివిల్ మిలిటరీ అవసరాలను తీర్చనుంది. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేస్తున్నారు.